ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు ఒప్పించిన వాక్యాన్ని పెట్టి వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి ఉంచడం ఏసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 74వ అధ్యాయం. దేవా, నీవు సత్యము మమ్మను విడనాడితివేమి. నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పోగా రాజు చున్నదేమి. నీ స్వాస్థ్య గోత్రంను నీవును పూర్వమును సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం తెలుసుకొను. నీవు నివసించు నీ సియోను పర్వతమును జ్ఞాపకం తెచ్చుకొను. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము. ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు. విజయధ్వజములను తమ ధ్వజములను వారెత్తుచున్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డళ్ళు నెత్తినట్లుగా వారు కనబడదురు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమెటలను చేత పట్టుకొని దాన్ని విచిత్రమైన పని బొత్తుగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని మండించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుకొందురు. దేవుని మందిరమును బొత్తిగా అనగదొక్కుని దేశంలోని వాటన్నింటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడలేదు. ఇకను ప్రవక్తి లేకపోవను. ఇది ఎంతకాలము జరుగును? దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడు లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తము నీ దక్షిణ హస్తము నీ ఎందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వీరిని నిర్మూలం చేయము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నాకు రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలిగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తేవి. జనములలో భుజంగములను శిరస్సు నీవు పగులగొట్టితివి. మారకం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించే నదులను నీవు ఇంకా చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులు నువ్వే నిర్మించితివి. భూమికి సరిహద్దు నియమించిన వాడవు నువ్వే. వేసవి కాలము చలికాలము నువ్వే కలగజేస్తేవి. యెహోవా, శత్రువులు నిన్ను దూషించుటకును అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనస్సునకు తెచ్చుకొను. దుష్టమృగమునకు నీ గవ్వ యొక్క ప్రాణము నప్పగింపుము. శ్రమనందు వారిని నిత్యము మరవకుము. లోకంలోనున్న చీకటి గల చోటును బలాత్కారుల నివాసంతో నిండి ఉన్నవి కాగా నిబంధనలు జ్ఞాపకం చేసుకును. నలిగిన వారిను అవమానంతో వెదుకు మరలా నీయకము. శ్రమనందున వారును దరిద్రులనే నామమును సన్నుతింతురుగాక. దేవాలయము నీ వాద్యము నడుపుము. అవివేకులు దినమిల్లా నిన్ను నిందించు
సంగతి జ్ఞాపకం చేసుకుని నీ మీదికి లేచువారు అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గుల్లత్తును మరుగనీయకుము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని నేర్చుకున్నాం. ఇక్కడ గల్లత్తును ఇక్కడ దావీదు మహారాజు మరి తన జీవితంలో మరి ఫస్ట్ 2 వచనాలు చదివితే ఏంటి, దేవా నీవు నిత్యం మమ్మ విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాజుచున్నావేమి. అంటే దేవుని కోపం మరి నిత్యము నువ్వు కాసే గొర్రెలమైన మేము మా మీద నువ్వు కోపం చేస్తున్నావేంటి, పొగ రాస్తున్నావేంటి అంటే కోపం చేస్తున్నావేంటి అని రాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి దేవుని కోపం వచ్చే విధంగా మానవుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ లోకంలో. మరి దేవునికి ఎంత కోపం, మనుషులమైన మనం కొంచెం కోపం వస్తే ఎమ్మటే రియాక్షన్ తీసుకుంటాం, హై హై అని అంటూ ఉంటాం. మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది, అలా ఉంటుంది. మరి దేవునికి ఎందుకు ఉండదు? కోపం ఉంటుంది. దేవా మాపై ఎందుకు కోపపడుతున్నావు? మరి నిత్యం నువ్వు మేపే గొర్రెలమే కదా. మరి దావీదు మహారాజు చేస్తూ ఉన్నాడు. మరి అంతేకాదు, దావీదు మహారాజు 8వ వచనంలో చూస్తే దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కడ ఆనుకుని దేశంలో వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. చూసిన క్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తలు లేకపోయిను. ఇది ఎంతకాలం జరుగును, దాన్ని నెరిగిన వాడు మాలో ఎవడూ లేరు. మరి ఈ దేశంలో ఎన్ని అక్రమాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంటే మరి దేవుడు కోపించుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి మా మీద కోపపడుతున్నది వాళ్ళు చేసిన తప్పుకి అని అన్న సందర్భం. కొన్ని సందర్భాలలో మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటాం. మరి ఎవరో చేసిన తప్పుకి మాకెందుకు శిక్ష అని అనే సందర్భాలు కూడా మన జీవితంలో ఉంటుంది. మేమేం తప్పు చేసినాం, మేమేమి అన్యాయం చేశాము, మాకెందుకు ఈ శిక్ష అనే సందర్భాలు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. కానీ మరి దేవుడు మరి ఆ పరిస్థితి ఎందుకు అనుమతించాడో మనకు అర్థం కాదు. అది ప్రతి పరిస్థితిలో మనకు చాలిన దేవుడై ఉంటాడు. మనం మర్చిపోతూ ఉంటాం. కష్టం వచ్చినా బాధలు వచ్చినా మన దేవునిపై భారం వేసి ముందుకెళ్తూ ఉంటాం. మన సైతాను మనల్ని అన్నీ మన ముందులో తీసుకొచ్చి ఇగో చూసావా, ఇది జరుగుతుంది చూసావా, నీ దేవుడు నిన్ను రక్షించాడా, నీ దేవుడు నిన్ను కాపాడా, నీ దేవుడు నువ్వు ఎప్పుడు దేవుని కాడ ఉండి ప్రార్థన చేస్తావు కదా అని సైతాన్ మన బలహీనతల ముందు పెట్టే మనని అవిశ్వాసంలోనికి వచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అవిశ్వాసంగా ఎప్పుడైపోతామో మన మీద మనకు నమ్మకం లేనప్పుడు, ఇంకా దేవునిపై భారము లేనప్పుడు, అట్లా ఇక నాకు నమ్మకమే లేదురా అని ఆ స్థితిలో దాకా సైతాను ప్రవర్తిస్తూ ఉంటాం. అలాంటి స్థితులు కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ పడిపోవడాన్ని దేవుడు ఇష్టపడు, మనం వెంటే ఉంటాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన చుట్టే ఉన్నాడు, మన పక్షాన మన ప్రక్కనే ఉన్నాడు అని చూస్తే దేవుడు ఒకసారి దేవుని ప్రేమను రుచించినాక శోధనలు, కష్టములు, బాధలు వచ్చినప్పుడు మరి దేవుడు లేడా, మీరు చూడట్లేడా, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనం బాధపడుతూ ఉంటాం. ఆయన చూసేవాడు, మనం గ్రహించేవాడు, మనం వినేవాడు. మర్చిపోడు, మనకు సమీపంలోనే ఉంటాం. లాస్ట్ 2 వచనాలు
దేవా లెమ్ము, నీ వాద్యము నడుపుము. అవివేకులు దినముల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీ మీద లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తు మరొక అవివేకులని చెప్పాడు. చూసావా? నీ మీదకి లేచిన వారు చూసావా? అవివేకులు. దేవాలు ఏంటి ఈ పరిస్థితి ఇలాంటివి వస్తుంది? అవివేకులు ఏమంటున్నారు? నువ్వు చూడట్లేవా? నీ గ్రహిస్తలేవా? దేవా వైద్యమూలంగా అనుకుంటూ వస్తున్నా. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళేనా అన్నది అసలు వీళ్ళు ఎంత అనడం ఏంటి? మనం అన్ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం. మనం వెన్నుపోటు చేసిన వాళ్ళే, మనం నమ్మిన వాళ్ళే మనకు వెన్నుపోటు వస్తుంటాయి. ఇంక మన జీవితంలో వర్కాడి వెళ్ళలేము. ఒకసారి హృదయం గాయపడినాక ఇక జీవితంలో వర్కాడికి వెళ్ళడానికి ఆ గాయం మానిపోవాలంటే కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. హృదయ గాయం, చేతికి గాయం అయితే డాక్టరు ట్రీట్మెంట్ ఇస్తాడు, దాని సమయంలో అది తగ్గిపోతుంది. కానీ ఈ హృదయ గాయాన్ని మాన్పడానికి అది మాన్పేది దేవుడు. ఏ మనుషులు మాన్పలేరు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. హృదయ గాయాన్ని మార్చే దేవుడు. ఈ హృదయము ఎంతో బాధపడుతూ ఉంటుంది, కొన్ని సందర్భాలు వేదన పడుతూ ఉంటుంది. ఓకే, మరి ఎదుటివారు మరి సాతానికి చోటిచ్చి మరి మనల్ని బాధపరిచే విధంగా చేశారు అని అనుకుందాం. మరి వాళ్ళు మంచి బోధకులే, సేవకులే, వాళ్ళకు సైతానికి ప్రేరేపించే సమయం ఎందుకు ఇచ్చారు అని అది అనే క్వశ్చన్ వాళ్ళకి వస్తుంది. ఇక్కడ ఎలాంటి తోపు క్రైస్తవుడైనా, ఎలాంటి సేవకుడైనా కొన్ని సంవత్సరాల నుంచి బోధ చేసే సేవకులైనా శత్రు సాతానికి చోటిచ్చినప్పుడు సైతం వారిలో జరగబడుతుంది. అర్థమైంది? వాళ్ళు నిత్యము ప్రార్థన చేసిన, బోధలు చేసిన, ఏం చేసినా సాతానికి చోటిచ్చినప్పుడు సైతం వారిని వాడుకుంటారు. అప్పుడు మనకు బాధ అనిపిస్తుంటారు. ఈ సేవకుడైనా ఇలా అన్నది నా ఆశ్చర్యం అనిపిస్తుంటారు. వీళ్ళేనా ఇలా అన్నది మనకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ సైతానికి వారు చోటు ఇచ్చారు, అంతే. అక్కడ మనము అర్థం చేస్తాం. మనము బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించడం ప్రార్థించుకో. పరిశుద్ధుల విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి దావీదు మహారాజు జీవితంలో ప్రభా నాయన ఎందుకు మాపై విరోధంగా అవుతున్నావు? నీవు మేపిన గొర్రెలమే కదా అని అంటున్నాను. మా కాపరి నువ్వు మేపిన మీ గొర్రెలను దేవా. మా జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ సంభవించినప్పుడు మాకెందుకు ఇంది అనుమతింపబడింది అని మేము బాధపడినప్పుడు శత్రు సాతాను దేవా ఎవరిని వాడుకుందాం, వారిని సాతానికి చోటిచ్చే విధంగా వారు ఉన్నప్పుడు వాడుకున్నప్పుడు వారి ద్వారా మేము బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఈ హృదయాన్ని గాయం చేసినప్పుడు ఆ గాయాన్ని మాన్పేది నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు? నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వస్తున్నాను. మా హృదయంలో గాయపడిన దినాలు ఉన్నాయి. ఆ హృదయ గాయములు ఎన్నో సంవత్సరాలు అలానే పచ్చి కుండులా ఉన్నాయి. కానీ నువ్వు మాత్రమే ఆ హృదయ గాయములు మార్చే దేవానికి వందనాలు. యూట్యూబ్ ద్వారా వింటున్నవారు ఎందరూ దేవా, నా వీడియోస్ వింటున్నవారు, చూస్తున్నవారు ప్రభా
రక్షణ లేని ఉన్నవారు అయా వారి హృదయంలో గాయపడిన వారిని నీ గాయపడిన హస్తంతో తాకి ముట్టి స్వస్థత ఆరోగ్యం దయచేయండి ఆయన. జ్ఞాపకం చేసుకోండి దయగలనైనా ఆయన మెరిగిన ప్రజలుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, నువ్వు మేపే గొర్రెలం ప్రభా, కాపరి నువ్వు. నేను వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని మెట్టి స్థితిస్తున్నాను దేవా. ఉదయకాల సమయంలో ప్రభా నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించాను. అమ్మ నాన్నలు చేసే పనిని దీవించాను. ఆరోగ్యంతో నేను ఎన్నో శోధనలు, కష్టములు, వ్యాధులు, ఆయా మరణాపాయాలు ఎన్ని సంభవించిన వారి ప్రాణులు కాపాడుకుంటూ వచ్చిన దేవా. సజీవ లెక్కలో వారు ఉంచారు ప్రభానికి వారి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని శత్రు కుతంత్రాలు లేపించాలి ప్రభా. వారికి ప్రేమించిన కుమార్తెలుగా ఒక కుమారుడిగా ఇచ్చావు ప్రభా. నాయన ఒకటి మన జ్ఞాపకం చేసుకోండి నాయన. నా విషయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాను నా దేవా. గ్రూప్ 1కి నేను మంచిగా ప్రిపేర్ అయ్యేటకు నీ కృప జ్ఞానం దయచేయి. నన్ను బలపరచండి ప్రభా. శత్రు కుతంత్రాలు నన్ను నిలబెట్టండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి అయ్యా ఇదిగో నా దూతలు నీకు ముందుగా పంపిస్తానన్నా ఇచ్చిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చు ప్రభా. నిలబెట్టుకొని పాద సన్నిధిలో మరి పెట్టుకుంటాను అయ్యా. ఇంకా నాకు ఏమైనా మెటీరియల్స్ లేకుంటే ప్రభా నేను పొందుటకు నాకు సహాయపడండి. నేను టైం అంటూ కేటాయించి చక్కగా చదువుకుని నాకు మంచి కృపను దయచేయండి ప్రభా. సహాయపడండి. నీ కృప భాగ్యము నాకు మెండుగా దయచేయండి. నన్ను నిలబెట్టమని నీ పాద సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి దయలేనైనా. అది ఈసారి రాసినప్పుడు ఎలాంటి ఇష్యూ రాకుండా నీ కృప దయచేయండి ప్రభా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ జర్నీ అంటే ప్రభా. నీ పాద సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి ప్రభా. యవనస్తులైన వారు ప్రభా దీనిలో ఎడిట్ అయ్యి దీనికే ప్రిపేర్ అయ్యి చదువుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి లైఫ్ వారి టైంను వేస్ట్గా పోకుండా సహాయపడండి ప్రభా. ది లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ వారు తీసుకుంటే కృప దయచేయండి. దీనికి రాకుంటే నెక్స్ట్ వెళ్ళటకు నీ కృప దయచేయండి. అనేకులు మరి ఎన్ని టైం మనీ ఎన్ని వేస్ట్ డిపెండ్ చేసుకుంటున్నారు. యేసయ్యా నీ పనులకు జ్ఞానంలో వారికి దయచేయండి అయ్యా. వారికి ముందుగా ఉండండి దేవా. లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ అని తీసుకున్నటకు వారికి ఒక ఆలోచనలోనికి వచ్చేటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సమయం పోతే రాదు, యవనం పోతే రాదు కదా ప్రభా. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డలుగా వారికంటూ జ్ఞానం దయచేయండి. ప్రభుత్వాలకు ఏముంది ప్రభా, వారి వయసు వారి డిసిషన్ సరిగా తీసుకోవట్లేరు. వారు చేసేది ఏం చేస్తున్నారో మాకు అర్థం కాని పొజిషన్ ప్రభా. వారి వయసు అయిపోయింది. వారి పిల్లలు అలా ఉంటారు. కానీ మనసులో ఏమైనా మేమే కదా ప్రభా. అయ్యా లైఫ్ మరి టైము ఎంత వేస్ట్ అయిపోతుంది కదా ప్రభా. మాకంటూ ఒక ఆలోచన, మాకంటూ ఒక ఏమున్నదని ఆలోచన మాకు యవనస్తులైన వారికి అనుకరించండి. టైం పోతే టైం రాదు, యవనం పోతే ఎవరికి రాదని ఆలోచన వారిలో ఉంచండి ప్రభా. నీ పాద సన్నిధిలో వారు పెట్టుకుంటూ లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్లో ముందుకెళ్ళటకు కృప దయచేయమని కోరుకుంటున్నాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. నా భవిష్యత్తు విషయంలో కూడా నీ పాద సన్నిధిలో వారు పెట్టుకుంటున్నాను. యేసయ్య బంగ్లీ ప్రపోజల్ విషయంలో అయాన్ని తనతోనూ మాట్లాడండి. నీ చిత్తంలో తనతో జతపడి ఉంటే ప్రభా మన నల్లకొండకి వచ్చుటకు తనతో మాట్లాడండి. తనకు కామెంట్ అయినా పెట్టడకు కృప దయచేయండి ప్రభా. ఇదేమైనప్పటికీ డిసెంబర్లో మా ఇంట్లో సంతోషం నింపాలని, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలకు జరగాలని నేను ప్రిపేర్ అవుతున్నాను ప్రభా. రెస్పాన్స్ అవుటకు సహాయపడండి. యూఎస్ఏ ప్రపోజల్కి మరలా నీ చిత్తంలో ఉంటే అప్గ్రేడ్ అవుటకు తనతో నీ మాట్లాడటకు అది నీ చిత్తంలో అంటే కనెక్ట్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఇది మేడ్పిటికి ప్రభా
నీ చిత్తమే నా హెడలా జరిగించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి ప్రభా. ఆయన జ్ఞాపకం చేసుకొని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుని, ఇది నేను కాదు ప్రభా చేసేది, నువ్వు చేసే దేవుడు. జ్ఞాపకం చేసుకొని కోరుకుంటున్నాను. నిరంజని జ్ఞాపకం చేసుకో. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. ప్రియుడు ఇంకా 4 నెలలు హాస్పిటల్ కట్టేంత వరకు ప్రభా జాబ్ లేక ఉండాల్సిన స్థితి. ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకో. తను మరి ఎందులైనా కామన్గా వర్క్ చేసేటకు ప్రియుడిని దీవించండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాను. జాబ్లో తను సెలెక్ట్ అవ్వటకు కొన్ని దినాలు చేసేటకు ప్రియుడిని సహాయపడండి. మేము నామని నిలబెట్టలేము ప్రభావ, మేము చెప్పలేము కూడా. ఎదుటి వారికి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమిటికి ఆలోచిస్తున్నారనే ఆలోచన లేదు. అందరూ అనేవారే ఉన్నారు ప్రభు. నేను ఏమి చెప్పలేను. నేను ఇంటికి పెద్దదాన్ని ప్రభు. నాకంటూ ఒక రెస్పాన్స్ వారు వెళ్ళినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నేను ఏమి చెప్పలేను ప్రభా. వారు నిన్ను గౌరవించిన వారైతే ప్రభా, పెద్దలని గౌరవించిన వారైతే అయ్యా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తన బిడ్డల విషయంలో ప్రభా, నవీమ స్టడీ, నవీమ ఇంకా 1 year బీటెక్ పూర్తి చేయాలి ప్రభా. కావాల్సిన అక్కరలు తీర్చండి, వీడిని దీవించండి. దయా తప్పుదారిలో ఎక్కడ చిక్కిపోకుండా, పాపభూమిలో ఎక్కడ చిక్కిపోకుండా నీ కాపుదల భద్రత, నీ భయము, నీ భక్తి వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం తీసుకొని కావ్యమును కూడా జ్ఞాపకం తీసుకో. ప్రీవిడి బీటెక్ అయిపోయింది, ఫర్దర్ జాబ్ మంచి కంపెనీలో ప్రీవిడికి ప్లేస్మెంట్ ఏర్పాటు చేయండి. జాబ్ చేయాలన్న ఆలోచన బిడ్డకు పుట్టించండి. సాతాను కుతంత్రాలు లయపరచండి. దేవా జ్ఞాపకం చేసుకోండి. పాప ఊబిలో చిక్కిపోకుండా, సాతానికి చోటు ఇచ్చే వారిగా ఉండకుండా సహాయపడండి ప్రభా. సాతాను గృహంలో ప్రవేశించకుండా ఆయన్ని కంచి వేయని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. తమ్ముని విషయంలో ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వద్దరు టీపీసీకి అప్లై చేయటకు అయ్యా మరి సమయంకు వెళ్ళేటకు ప్రియుడిని దీవించండి. తను కూడా మరి ప్రిపేర్ అయ్యి రాసుటకు నిలబెట్టండి. మరి దాంట్లోనైతే మరలా అప్లికేషన్ ఫాము ఎలాంటి డిస్ట్రిబ్యూట్ ఉండకుండా ఫిలప్ అయ్యేటకు కృప దయచండి. అది కాకుండా నీ చిత్తంలో ప్రభా మరి ఎయిర్పోర్ట్కి అప్లై చేయాలా, ఇది ఇంకా నీ ఇందులో నిలబెడతావు ప్రభా కరెక్ట్గా మరి దానిని నిలబెట్టండి. దైగులైన మార్గం సరళపరచండి, నీ చిత్తం బయలుపరచమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి ప్రభా. ఒక ఇంటికి నడిపించే రక్షణ ప్రార్థన అనే ఆయుధంను నాకు ఇచ్చావు ప్రభా. నా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థించేవారు కాదు కారు ప్రభా. వారిపై నేను డిపెండ్ అయిందామన్న నాకు ఆలోచన లేదు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఇంటి యజమానురాలు ఇంటి ఒక రక్షింపబడిన వ్యక్తిని కాబట్టి నా కుటుంబం కోసం నేను ప్రార్థించుకునే భారం నాకు ఇచ్చావు. దయలేనైనా జ్ఞాపకం చేసుకోండి. అయినా నేను ఎవరిని ఏమీ అనలేని స్థితిలో ఉన్నాను ప్రభా. నువ్వెవరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. తమిళ విషయంలో నీ కృపలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. చెంచని జ్ఞాపకం చేసుకో దేవా. తన కుటుంబాన్ని కూడా రక్షించండి. అత్తమ్మ ఆడపచ్చులు వీడికొస్తే ఇది, అడికొస్తే అది ప్రభా. ఎవరిని మార్చలేదు ప్రభా. బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వారిలో నీ రక్షణ కార్యం చెప్పలేని స్థితి ప్రభా. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని రక్షించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి ప్రభా. తనకిచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ప్రియుడిని దీవించండి, ఆశీర్వించండి. శోధన నుండి కీడపాయ నుండి వారి కుటుంబాన్ని కాపాడండి. వారి అక్కరలు తీర్చమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో దేవా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. మందిరంలో ఉన్న అక్కరలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరెస్లో వివాహం కోసం కనిపెట్టిన వారి భవిష్యత్తును తీర్చిదిద్దండి ప్రభా. అయ్యా జాబుల కోసం కనిపెడుతున్న వారి విషయంలో సహాయపడండి ప్రభా. ఇంకా ఈ రోజుల నీ రాజ్యం కోసం సిద్ధపరచండి ప్రభా. అయా సంఘాన్ని విస్తరింపచేయండి. నార్కడపల్లి ప్రాంతంలో
అయా రక్షణ లేని వారు, చీకట్లో బ్రతుకుతున్నవారు నైనా మరి మందిరం ఎంతో ఖాళీగా ఉంది, నీ విస్తరింపచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరలా ఇంకా కొన్ని వాక్యాలు నీ మందిరానికి నీ రాపించాలి, ఆ విషయంలో సహాయపడండి ప్రభా. వందనాలు చెల్లించుకుంటూ ఈ సంవత్సరం మంచి నీ దయాకైతే మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. నీ కృప దయచేసినందుకు వందనాలు ప్రభా. నాన్నకి బండి లేదు ప్రభా, కొత్త బండి కోసం తను సిద్ధపడుతున్నాడు. ఈరోజు నేను బ్యాంక్ కాడికి వెళ్ళాలి, ఏటీఎం కార్డు అది చేయించుకోవాలి, ఆ విషయంలో సహాయపడండి. అన్ని విషయాలు ప్రభా చేసే పనుల్లో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి వందనాలు. నా ఫ్రెండ్స్ని రక్షించండి ప్రభా. రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా. వారు చేసిన గాయాన్ని అయ్యా కొన్ని మాటలు మాకు గుర్తుకొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, క్షమించమన్నావు, కనికరించమన్నావు ప్రభా. నీకు వందనాలు. నా రక్షణలో కూడా సంపూర్ణమైన మార్పును తీసుకురా, రక్షించమని కోరుకుంటున్నాను. దయగలనైనా నీకు వందనాలు. అన్ని విషయాలు నీ దయగల చేతికి చెప్తూ అంధకార శక్తిని నజరేయుని యేసు నామములో బంధిస్తూ నిన్ను కొన్ని ఆర్తి పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోవాది క్రియలనంతం నాశనమగునుగాక.